ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకరైన బోయినపల్లి అభిషేక్ సుప్రీంకోర్టు 5 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ ట్రయల్ కోర్టు అనుమతితో హైదరాబాద్కు వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు ఆయన విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. భార్య అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయించుకునేందుకు ఈ యొక్క బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు కూడా విధించింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, తర్వాత హైదరాబాద్ లో చికిత్స చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లేందుకు అక్కడ ట్రయల్ కోర్టు యొక్క అనుమతి తీసుకోవాలని కూడా ఈ యొక్క షరతుల్లో పేర్కొంది. ఈడీ అధికారులకు ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలి, సంబంధిత అధికారులకు తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని కూడా సుప్రీంకోర్టు ఆ షరతుల్లో పేర్కొనడం జరిగింది. ఇక ట్రయల్ కోర్టు బెయిల్ ఉత్తర్వులు మంజూరు చేసినప్పటి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. మిగిలిన బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు తమ ఉత్తర్వుల్లో కూడా పేర్కొనే అవకాశం ఉందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక 5 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అయితే నరేష్, ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం కూడా జరిగింది. అది ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి కేసు విచారణ జరిగింది. కేజ్రీవాల్ పిటిషన్ పైన 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఈడీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్ ను ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జీ ఎస్వి రాజు వ్యతిరేకించారు. కేజ్రీవాల్ తరపు వాదనలను అభిషేక్ మను సింగ్ వినిపించారు. కేజ్రీవాల్ నేరస్తుడు కాదు, ఎక్కడికి పారిపోరు, సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఈ కేసులో అతనికి ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కావాలని అభిషేక్ మను సింగ్ కేజ్రీవాల్ తరఫున వాదించారు. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను తిరస్కరించాలని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు పదే కోరారు. అయితే ఈ యొక్క కేజ్రీవాల్ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలంటూ 2 వారాల్లో సమాధానాలు ఇవ్వాలంటూ ఆదేశిస్తూ ఏప్రిల్ 22కి ఈ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.